తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఒకసారి కరుణానిధిని అధికారంలో ఉంచితే వాళ్ళు ఇంకొకసారి జయలలితను తీసుకొస్తారు. 2 టర్మ్‌లు ఎప్పుడు ఎవరికి అధికారం కట్టబెట్టరు. ఆ రొటేషన్ పద్ధతి ఉంటుంది ప్రతిసారి. ఆ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చాలా చిత్రంగా ఉంటాయి తమిళనాడులో జరిగేటువంటి పాలిటిక్స్ అంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ జయలలిత మరణం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తమిళనాడు పాలిటిక్స్ చుట్టూ అందరూ ఒకసారి తమిళనాడు దిక్కు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి విజయ్ బరిలో ఉండు, సినిమా హీరో విజయ్ ఆయన సొంతంగా పార్టీ పెట్టిండు, ఏదో పార్టీలో చేరుడు కాదు, ఆయనే ఒక పార్టీ పెట్టిండు, నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా, అధికారంలోకి వస్తా అని చెప్తున్నాడు. అయితే ఆయనతో కూడా కొన్ని పార్టీలు చర్చలు జరుపుతున్నాయి, పొత్తులు పెట్టుకుంటారు వేరే పార్టీలు అని అంటున్నారు. మరి ఆయన పొత్తు పెట్టుకుంటాడా వేరే పార్టీతోని? పెట్టుకుంటే ఓన్లీ విజయ్ పార్టీ వేరే వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారా? ఇంకా వేరే పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏమన్నా పోటీ చేస్తాయా? ఎట్లా ఉండబోతున్నాయి తమిళనాడు పాలిటిక్స్ అనేటువంటిది ఇంట్రెస్టింగ్గా మారింది. అట్లనే విజయ్ పొలిటికల్గా నేను రాబోతున్నా, పాలిటిక్స్లో ఎంటర్ కాబోతున్నా అన్న రోజు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వాళ్ళ భార్య విడాకులకి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చుడు కావచ్చు, కోర్టులో విడాకులకి సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుండడం, దాని తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చుడు, దాని తర్వాత ఇంకా రకరకాలకి సంబంధించినటువంటి వార్తలు విజయ్ చుట్టూ. మొత్తం తమిళనాడు పాలిటిక్స్ అంతా ఇప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంటే విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఒక పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు జరిగినటువంటి ఇష్యూ పైన ఇప్పుడు విచారణకి హాజరవ్వడం కావచ్చు, ఇవన్నీ మొత్తం అసలు తమిళనాడు అనగానే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 5 రాష్ట్రాల ఎన్నికలలో ఎక్కువ ఫోకస్ ఏ రాష్ట్రం మీద ఉంది అంటే తమిళనాడు మీద ఉంది. తమిళనాడు ఎన్నికల మీద చాలా అందరూ కూడా ఫోకస్డ్గా అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో, కొత్త వాళ్ళ అంటే విజయ్ లాంటి వాళ్ళని తమిళనాడు ఓటర్లు ఎంకరేజ్ చేస్తారా, వాళ్ళకి అధికారం ఇస్తారా, లేకపోతే గతంలో చూసినటువంటి ప్రభుత్వాలే వాళ్ళ వైపుకే ఆ తమిళనాడు ఓటర్లు మొగ్గు చూపుతారా, ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటిది ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ తమిళనాడు పాలిటిక్స్ అయితే అందరూ అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు అటువైపు చూసేలాగా చేస్తున్నాయి.